పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తుండగా ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి జరిగింది. ఆయన చిన్ని కృష్ణుడికి పట్టు దట్టి కట్టి ముత్యాల సరాలు కొప్పుకి చుట్టి అమ్మ మెడలో నీలపతాక వేసింది. అంటే పెద్ద గొలుసు వేసి దానికి నీలమణి వేసింది. వేసి ఆ పిల్లవాడిని విడిచిపెట్టింది. చిన్ని కృష్ణుడు పాకుతున్నాడు. ఆ పాకుతున్న కృష్ణుడి గురించి పోతన గారు వ్రాస్తున్నారు. అకస్మాత్తుగా పోతన గారికి ఒక దర్శనమైంది. ఆ దర్శనాన్ని ఆయన పద్యంగా ఇచ్చారు. ఆ ఆడుకుంటున్నటువంటి బాలకృష్ణుడు ఒంటి మీద మట్టి పోసుకుంటే ఒంటి నిండా విభూతి రాసుకున్నటువంటి శివుడు నాకు కనపడ్డాడు. ఆ చిన్ని కృష్ణుడి మెడలో అమ్మ హారం వేసి నీలపతాక వేస్తే దాని కాంతి కంఠం మీదకి ప్రసరిస్తూ ఉంటే నాకు గరళ పానం చేసినటువంటి నీలకంఠుడైనటువంటి పరమశివుడు కనపడ్డాడు. అమ్మ చిన్ని కృష్ణుడికి కొప్పు వేసి ముత్యాల సరాలు పెడితే చంద్రవంక అలంకరించుకున్న పరమశివుడు కనపడ్డాడు. ఆ మెడలో అనేక హారముల చేత అలంకృతుడైనటువంటి బాలకృష్ణుడు నాకు సర్పభూషణుడైనటువంటి పరమశివుడిలా కనపడి, ఓయిపోతనా నాకు విష్ణువుకి భేదం లేదోయ్, మేమిద్దరం ఒక్కటే అని నాకు తెలియచేస్తున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివుడు దర్శనమయ్యాడని పోతన గారు రాసుకున్నారు.